ఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ఎం న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. మండపేట కమ్మ మహాజన సంఘం కమ్యూనిటీ హాల్లో జరిగిన పంచాంగ శ్రవణం సంఘ ఉపాధ్యక్షులు రెడ్డి పుల్లాజీ అధ్యక్షతన సంఘ కార్యదర్శి వల్లూరి చిన్నారావు పర్యవేక్షణలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ యువనేత వంక కుమార్ బాబు, సంఘ గౌరవ అధ్యక్షులు వల్లూరి విజయానంద పార్థసారథి, కమ్మ కులస్తులు పాల్గొన్నారు. పండితులు మరిగంటి వరదాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. యావత్తు జీవరాశికి ఏ విధమైనటువంటి ఆహార లోపం ఉండదు. మనకంటే చాలా అవసరాలు ఉంటాయి. మిగిలిన జీవరాశులకి ఆహార పానీయాలు చాలు. అటువంటివన్నీ కూడా పుష్కలంగా లభించేటువంటి సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం. మనకు ఎలాగైతే మానవులకు మనకందరికీ కావలసినటువంటి ధనకరక వస్తు వాహనాలు, భోగభాగ్యాలు ఇవన్నీ ప్రసాదిస్తారు. ఈ సంవత్సరంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ సంవత్సరంలో అన్ని ఉన్నప్పటికీ ముఖ్యంగా మనశ్శాంతి తక్కువగా ఉంటుందట. అందుకని ఎవరెవరి ఇష్ట దైవాలు ఏవేవైతే ఉంటాయో ఆ దైవారాధనని చక్కగా ఆచరించమని పంచాంగ కర్తలు మనకి తెలియజేస్తున్నారు. ఇక మనకి కృతయుగం అంటే 17,28,000 సంవత్సరాలు. తర్వాత త్రేతాయుగం నాటికి వచ్చేటప్పటికి 12,36,000 సంవత్సరాలు. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి 8,24,000 సంవత్సరాలు. కలియుగానికి వచ్చేటప్పటికి 4,32,000 సంవత్సరాలు. ఇలా మనం చూసుకుంటే యుగ యుగానికి కూడా 4,32,000 సంవత్సరాలు తేడాతో తక్కువతో వస్తుంది. అంటే కాల పరిమితి తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. మనకు ఉన్నటువంటి 60 సంవత్సరాలు ఉన్నాయి కదండి. 60 సంవత్సరాల్లో ఈ విశ్వావసునామ సంవత్సరం 39వ సంవత్సరం. ఈ సంవత్సరం మనకి చాలా దైవారాధనకి, దైవానుగ్రహానికి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేసినందువల్ల ఫలితం మనకి పెద్దలు తెలియజేస్తున్నారు. పురిహరం దుస్సఫలం దోషావహం గంగా స్నానం విశేష ఫలదం గోదా తుల్యం గుణం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.